అంటే పాపి ఇంకా పాపంలోనే ఉండిపోవాలా? పాపాత్ముడు చచ్చిపోవాలా? ఎందుకు అనంటే ఈ సిద్ధాంతాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటాం. నిజమే. మరి దుష్టుని సంహరించాలి, మంచివాడిని రక్షించాలి అని అంటే ఎవరున్నారు మంచివాళ్ళు? మన యొక్క ఆలోచనలో, మన తలంపుల్లో, మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మనలో ఏ మంచి లేదు, నాలో నాకు ఏ మంచి కనబడతా లేదంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనమందరము పాపులము. ఖచ్చితంగా పాపం అనేది మనలో ఉంది. ఈ పాపం నుంచి విడిపించబడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అనాది కాలం నుండి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దాని నుంచి విడిపించబడాలంటే రక్తతర్పణ జరగాలి. అది కూడా మనకు తెలుసు. రక్తం చిందించాలి. రక్తతర్పణ జరిగితేనే కానీ పాపక్షమాపణ లేదన్న సంగతి